ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ నందు సాయి సరోజ్ మయూరి థియేటర్ నూతన పునః ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఆధునీకరించిన థియేటర్ నందు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న థియేటర్ నందు ప్రదర్శించిన ట్రైలర్ను పలువురు వీక్షించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ మాట్లాడుతూ 7.1 డాల్బీతో జిల్లాలో ఎక్కడ లేని విధంగా క్రిస్టీ లేజర్ ప్రొజెక్టర్ను సాయి సరోజ్ మయూరి థియేటర్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రేక్షకులు పైరసీ ప్రోత్సహించకుండా థియేటర్ నందు మాత్రమే వీక్షించి వినోదాన్ని పొందాలని వారు కోరారు. లీజ్ ప్రొపరేటర్ పి సురేష్ మాట్లాడుతూ ప్రజలకు సినిమా వినోదాన్ని కలిగించేలా నూతన ఆధునీకరణతో థియేటర్ను తీర్చిదిద్దడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు గొర్రెపటి శ్రీనివాసరావు, ఆలపాటి రామారావు, నల్లమల్లి కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. అంతకు ముందర కన్స్ట్రక్షన్ చేసిన థియేటర్స్ అన్నీ ఓల్డ్ థియేటర్స్. సరోజ్ మయూరి అనేది ఈ సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఒంగోలులో కట్టిన లేటెస్ట్ థియేటర్ ఏదైనా ఉంటే సరోజ్ మయూరి అని చెప్పచ్చు. తర్వాత లేటెస్ట్గా ఇటీవల మళ్ళీ రీమోడల్ చేసి మన లీజ్ హోల్డర్ వడివేలు గారు, వారి బ్రదర్సు అందరు కలిసి సినీ ప్రేక్షకుల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో వినోదంతో సినిమా చూసే విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి చేయటం అనేది ఓనర్స్గా మాకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అన్ని నూతన విధానాలతోటి రీమోడలింగ్ కాకుండా టోటల్ డిటిఎస్ సిస్టమ్ అనేది ఫస్ట్ తీసుకొని వచ్చి సీట్ గ్యాప్ అనేది ఉండేది సరోజ్ మయూరి ద్వారా చేయడం జరిగింది. తర్వాత దానికి అద్భుతంగా మన ఆలపాటి రామారావు గారు కానీ, సచిన్ థియేటర్ నాగరాజు గారు కానీ, కుమార్ గారు కానీ అందరూ ఎంతో అద్భుతంగా వినోదాన్ని అందించడానికి ప్రేక్షకులకి ఎంత దగ్గర అవ్వాలనే విధంగా నూతన విధానాల్లో థియేటర్లన్నీ రీమోడల్ చేయడం జరిగింది. అట్లానే ప్రేక్షకులు కూడా మన సీడీలకి వాటికి పైరసీకి అలవాటు పడకుండా ఇలాంటి థియేటర్లో చూసి ఒక వినోదాన్ని ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సినిమా మాత్రమే మన ఒంగోలులో ఉంది. దానికి అనుగుణంగా మన లీజ్ ప్రొపరేటర్ వడివేలు గారు, వాళ్ళ సోదరులు అందరూ కలిసి ఎంతో చక్కగా ప్రేక్షకులందరూ కుటుంబంతో ఆనందంగా అతి తక్కువ రేట్లలో క్యాంటీన్ సైడ్ కానీ ఇటు సినిమాకి కానీ అన్ని విధాల హంగులతోటి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. మొదటిగా లేటెస్ట్ ప్రొజెక్టర్ కూడా లేజర్ ప్రొజెక్టర్ ఈ జిల్లాలో ఫస్ట్ ప్రొజెక్టర్గా నిర్మించడం జరిగింది. అట్లానే 7.1 డాల్బీ సిస్టమ్ కానీ, లేజర్ స్క్రీన్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ నూతన విధానంలో ఉంది. కాబట్టి ఇటు సినిమా ప్రేక్షకులందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ మా సినిమా థియేటర్లకు సంబంధించి మన రామారావు గారు కానీ, కుమార్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేస్తారు. అట్లానే ప్రేక్షకులందరికీ మరొకసారి మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే పైరసీని సపోర్ట్ చేయొద్దు. ఫ్యామిలీతోటి సినిమా చూసి కుటుంబ వినోదాన్ని ఈ థియేటర్స్లో పొందాలని యాజమాన్యం తరఫున నేను కోరుకుంటున్నాను. దాన్ని ఇంకా బ్రహ్మాండంగా మన మిత్రుడు వడివేలు చేశాడు. ఈరోజు వడివేలు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే వడివేలు. ఈరోజు ఈ థియేటర్ చూసిన తర్వాత నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటున్నాను అందరికీ. ఇప్పుడు మనం హోమ్ థియేటర్ కట్టుకున్న ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టి కూడా హోమ్ థియేటర్ కట్టుకోవచ్చు. మన కుటుంబ సభ్యులే చూస్తారు. అదే థియేటర్లో చూస్తే ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప ఇవన్నీ చూస్తే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వేస్తాం హ్యాపీగా, అందరితో బాగుంటుంది. మన 4-5 హోమ్ థియేటర్లో చూసి లేకపోతే ఇంట్లో టీవీలో చూస్తే సినిమా అంత బాగుండదు. ఎప్పుడైనా థియేటర్కి వస్తేనే ఈరోజు థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నాను నేను రాబోయే కాలంలో. చాలా బాగుంది కాబట్టి థియేటర్ అందరూ ఇతనికి వడివేలు గారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఒంగోలులో అత్యధిక టెక్నాలజీ తోటి ఈరోజు ప్రారంభమైంది. అందుబాటు ధరలలో అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
దీన్ని చాలా లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించాము. ఈ నెల 28వ తారీఖు మ్యాడ్ అనే సినిమా రిలీజ్ అవుతుందండి. అందరూ తప్పక చూడాలి. అందుబాటు ధరలతో థియేటర్లో సినిమా ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు కావాల్సినంత వినోదం ఉంటుంది. 28వ తారీఖు మ్యాడ్ 2 అనే సినిమా చూడండి. స్క్రీన్ క్యారలిక్ స్క్రీన్ తర్వాత వచ్చేసి లేటెస్ట్ సీటింగ్ అండి. 24 ఇంచెస్ సీటింగ్ ఎక్కడా లేదండి. అది బాంబే, బెంగళూరు 2 చోట్లే ఉంది. అది చూసి ఇక్కడ పెట్టామండి. ఫస్ట్ థియేటర్ చాలా బాగుంటుంది సీటింగ్. మీరు ఒకసారి థియేటర్కి రీచ్ చేయండి. 1 టైం ఆ సీట్ చూసారంటే మీరే 100% సాటిస్ఫై అవుతారు, ఎంజాయ్ చేస్తారు. చాలా గ్యాప్ పెట్టాము. ఒక మనిషికి రావడానికి పోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకసారి విజిట్ చేయండి. మ్యాడ్ 2 28వ తారీఖు ఖచ్చితంగా చూడండి.